తూర్పు ఎర్రబడింది. లేత ప్రత్యూష కిరణం ఒకటి ఎత్తైన చెట్ల మధ్య కొద్దిగా సందు చేసుకొని ఆ భవనపు పురాతనమైన గోడల మీద ప్రతిబింబిస్తోంది. అప్పుడే లేచిన పక్షులు తిండి కోసం బయలుదేరటానికి ఆయత్తమవుతున్నాయి. ఇంటి ముందున్న తోటలో పక్షుల కలకలం లోపల గదిలోకి లీలగా వినిపిస్తోంది. శ్రీధర్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ టైం చూశాడు. 6:15. ఉత్తిష్ట నరశార్దులం గాలిలో శారద కంఠం అలలగా వినిపిస్తోంది. లేచి స్లిప్పర్స్ తొడుక్కొని నైట్ గౌన్ సర్దుకొని పూజగదిలోకి రాబోతూ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. వెనక నుంచి జడ మందాకినిలా ఉంది. కిటికీలోంచి వస్తున్న పిల్ల తెమ్మరికి ముంగురులు లీలగా కదులుతున్నాయి. కనులు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తోంది. మొహంలో నిశ్శబ్దం, మూసిన రెప్పల్లో నైర్మల్యం. ఆ తాదాత్మ్యతకి విచలితుడై అలాగే నిలబడిపోయాడు. దేవుడున్నాడా లేడా అన్నది వేరే విషయం. ప్రశాంతత ఉంది, పవిత్రత ఉంది, నమ్మకం ఈ రెండింటినీ ఇస్తుంది. ఆమె పూజ ముగించి వెనక నుంచి పడుతున్న నీడను చూసి, అయ్యో స్నానం చేయకుండా పూజ గదిలోకి వచ్చేశారా అంటూ అతడి చెప్పులను చూసి మరింత కంగారు పడి చెప్పులతోనే లోపలికి అంటూ లేచింది. అతడు బయటికి అడుగులేస్తూ, మరి నువ్వురా బయటికి అన్నాడు. స్నానం చేయండి, ప్రసాదం తీసుకుందరు గాని. ప్రసాదం ఇస్తే స్నానం చేస్తాను నవ్వాడు. ఆమె చిరుకోపంతో, వయసు పెరుగుతున్న కొద్దీ ఏమిటి చిన్నతనపు చేష్టలు అంది. వయసు పెరిగిందా? ఏం పెరిగింది? ఐ హ్యావ్ నాట్ ఎట్ బికమ్ ఎ ఫాదర్. ఆమె మొహం వాడిపోయింది. దాన్ని బయటికి కనపడనీయకుండా నవ్వుతూ, అయితేనేం మన పెళ్ళయి 8 సంవత్సరాలైంది అంది. కాలాన్ని బట్టి వయసు పెరగదు డార్లింగ్, మనసు బట్టి ఉంటుంది. ఆ కోణంలో ఐఎమ్ వెరీ యంగ్. నువ్వే ఇలా పూజలు వ్రతాలు చేసి ముసలిదాన్ని అయిపోతున్నావు. ముసలిదాన్ని అయిపోతే ఇంకో పెళ్లి చేసుకొని మాట మధ్యలోనే కెవ్వు నరిచింది. శ్రీధర్ ఆమె చెవిని మెలిపెడుతూ, ఏది మళ్ళీ అను అన్నాడు. అతడి నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ, చెప్పులు చెప్పులు పూజగది బయటికి వెళ్ళండి అంది. అతడు ఆమెను వదులుతూ, వెళ్తాలే, లేకుంటే తెల్లారే పూజగది పడగ్గదయ్యేటట్టుంది అన్నాడు. తెల్లవారుజామా 7 అయింది అతడితో పాటు బయటకొస్తూ. ప్రొద్దున్నే పూజగదిని అపవిత్రం చేశారు. తొందరగా స్నానం చేసి దేవుడి ముందు నిలబడి లెంపలేసుకోండి అంది. అతడు విగ్రహం వైపు తిరిగి, సకల చరాచర సృష్టి స్థితి లయకారుడా, నీ ముందు సృష్టి కార్యం గురించి మాట్లాడటం అపవిత్రం ఎలా అవుతుందయ్యా అమాయకంగా అన్నాడు. ఆమెకు నవ్వొచ్చింది. అది కనబడితే మరింత ప్రమాదమని, చాలు దేవుడితో అలా మాట్లాడితే కళ్ళు పోతాయి అంది లోపలికి వెళ్ళబోతూ. శారద అన్నాడు. ఆగింది. దేవుడున్నాడంటావా? ఒక్క క్షణం ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం తాండవించింది. ఆమెకెందుకో ఆ ప్రశ్న అపశృతిలో వినిపించింది. అలజడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ, ఆ అనుమానం ఎందుకొచ్చింది అంది. నాకెప్పుడు కనపడలేదులే, అందుకని. దేవుడు వెనకుండే మనని ఆడిస్తాడండి. అతన్ని భక్తితో పూజిస్తే మనకే లోటు చేయడు. నీకే లోటు చేయలేదా? ఆమె అతడి దగ్గరగా వచ్చి అతడి వైపు ఆప్యాయంగా చూసి, ఈ దేవుణ్ణి నాకిచ్చిన దేవుడు నాకే లోటు చేయలేదండి అంది. శ్రీధర్ నవ్వాడు. ఇన్ని పూజలు చేస్తున్నావు కదా, మరి నీ కడుపున ఓ నలుసును పడేయడేం? మన మీద ఇంకా దయ రాలేదేమో. అతడు చిలిపిగా నవ్వి, పిల్లలు పుట్టడానికి దేవుడి దయ ఒకటే సరిపోతే ఇక మేమంతా ఎందుకు అన్నాడు. మేము అన్న పదాన్ని నొక్కి పలుకుతూ. ఆమె కోపంగా అంది. సరే అయితే పందెం కాస్తున్నట్టు అన్నాడు. నువ్వు దేవుణ్ణి ఇంకా భక్తితో ప్రార్థించు. రేపే నేను వేసక్టిమ్ ఆపరేషన్ చేయించుకుంటాను. ఆ దేవుడు పాపను ఎలా పుట్టిస్తాడో చూద్దాం. ఆమె చిగురుటాకులో వణికిపోయి అతడి నోటిని నువ్వు చేత్తో మూస్తూ, అంత మాట అనకండి, తదాస్తు దేవతలుంటారట అని ఆందోళనగా. అతడు తేలిగ్గా నవ్వాడు. అన్నయ్య ఒకసారి తొందరగా రా పరిగెత్తుకుంటూ వచ్చింది అనిత. శ్రీధర్కి తనకి మధ్య 14 ఏళ్ల తేడా. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి, ఎక్కడికి అడిగాడు శ్రీధర్. ఎంత హడావిడిగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి తిరుగుతూ, చెప్తాగారా అంది. రాత్రి 9 అయింది. వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. గాలికి కిటికీ తలుపులు ఊగుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. దూరం నుంచి హోరుమని చప్పుడు చేస్తూ వస్తున్న గాలి వెన్నులోంచి చలి పుట్టిస్తోంది. ఎక్కడో సముద్రంలో వాయుగుండం ఏర్పడినట్టు, ఒక భయంకరమైన ప్రళయాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది వాతావరణం. అతడు కిటికీ తలుపులు వేసి బయటకు వచ్చాడు. మేడ మీద నుంచి దిగిపోతూ ఆగాడు. హాలులో మధ్యగా సోఫా సెట్టు,
మధ్యలో బల్ల, భార్య సోఫాలో కూర్చొని ఉంది. పక్కనే స్టూల్ మీద అనిత, ఎదురుగా నారాయణరావు ఉన్నారు. శ్రీధర్ దృష్టి స్టూల్ మీదున్న చదరంగం అట్లాంటి దాని మీద ఉంది. అలికిడికి తలెత్తి చూసిన అనిత, రారా నీకోసమే ఆగామంది. అతడు మెట్లు దిగుతూ ఏమిటిది అని ప్రశ్నించాడు. మన ఇంటికి దెయ్యం వస్తుందట, శారద నవ్వుతూ అంది. మీ చెల్లెలు స్కూల్లో ఏదో నేర్చుకుని వచ్చి మనకు చూపిస్తోంది. దెయ్యం ఏమిటి దగ్గరగా వచ్చి అన్నాడు. అనిత ఎప్పుడూ అంతే, ఏదో ఒక కొత్త విషయం తీసుకొచ్చి ఇంట్లో అందరినీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బల్ల మీద అట్టను చూశాడు. ఔజా బోర్డు. ఆ బోర్డు సంగతి తనకు తెలియనట్టు నటిస్తూ కుర్చీ లాక్కుని కూర్చుంటూ ఏమిటది చెప్పు అని అడిగాడు. గాలిలో దెయ్యాలుంటాయి తెలుసా, ఎగ్జైటింగ్గా అన్నది. ఆమె అమాయకమైన మొహం కేసి పెద్ద పెద్ద కళ్ళు కేసి చూస్తూ గాల్లో అన్నమాట ఏమిటి, మనుషుల్లోనూ ఉంటాయి అన్నాడు. అదిగో మాట మారుస్తున్నావు అంది కోపంగా. మార్చంలే చెప్పు. క్యారం బోర్డు స్ట్రైకర్లో ఉన్న చిన్న ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తూ దీని మీద వేలు పెట్టి అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరూ తొయ్యకూడదు, ఊరికే వేళ్లు పెట్టి ఊరుకోవాలంతే. నేను ప్రశ్న అడుగుతాను, ఆ బిల్ల దానంతట అదే ఆన్సర్ చెబుతుంది అంది. శ్రీధర్ నవ్వి ఎలా చెబుతుంది అని అడిగాడు. చెప్పాగా గాలిలో ఆత్మలుంటాయని, అవి బిళ్లను తోస్తాయి. శారద ఉత్సాహంగా ముందుకు వంగి బోర్డును చూస్తుంది. నారాయణరావు మొహంలో ఏ భావము లేకుండా కూర్చుని ఉన్నాడు. ఇంత చిన్న వయసులో ఇంత గంభీరత ఎలా సంపాదించాడు? నోటి వెంట బయటికి రాలేని మాట గుండెల్లో నిశ్శబ్దంగా నిక్షిప్తమైపోయిందా? శ్రీధర్ చెల్లెళ్ళ వైపు చూశాడు. ఏం ప్రశ్న అడుగుతావు? ముందు వేలు పెట్టు. అతడు నవ్వుతూ బిళ్ల మీద చూపుడు వేలున అంచాడు. అనిత పట్టలేని హుషారుతో అంతా అంది. మిగతా ఇద్దరూ వేళ్లు పెట్టారు. చితి మధ్యలో కాలుతున్న శవం పైకి లేవకుండా కర్రలతో నొక్కిపెట్టినట్టు స్ట్రైకర్ మీద వేళ్లు. అందరూ కళ్ళు మూసుకోండి అంది అనిత. ఆమె కంఠం ఎగ్జైట్మెంట్తో వణుకుతోంది. నలుగురు కళ్ళు మూసుకున్నారు. చనిపోయిన ఎవరినైనా ఒకరిని తలుచుకోండి అంది. అతడికి తల్లి జ్ఞాపకం వచ్చింది. తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి అవునంటే కాదనే తల్లి. ఇప్పుడు ఈ బిల్లని తోయడానికి కూడా ఆ ఇద్దరు ఆత్మలు దెబ్బలాడుకుంటాయా? నవ్వొచ్చింది. మాటిమాటికి ఎందుకు నవ్వొస్తుంది? అదంత మంచిది కాదు. అలా తలుచుకుంటూనే ఉండండి, నేను ప్రశ్న అడుగుతున్నాను. కళ్ళు తెరవకండి. అనిత కళ్ళు మూసుకుంది. ఆత్మను ప్రార్థిస్తుందా? ఆత్మ అంటే చనిపోయిన వాడి మనసు. మనిషి చచ్చిపోతే రెండు మార్గాలు, ఆత్మ దేవుణ్ణి చేరుకుంటుంది, లేకపోతే దెయ్యం అవుతుంది. మరి ఆత్మ ఇప్పుడు వస్తుందంటే అది దేవుణ్ణి చేరుకోలేదన్నమాటేగా, అంటే దెయ్యమైందన్నమాట. దెయ్యాన్ని ప్రార్థించటం. దూరంగా ఉరుముతోంది. గాలి రివ్వును వీస్తోంది. ఎక్కడో పిడుగుపడిన చప్పుడు. గాజు అద్దాల్లోంచి బయట జల్లు శవం మీద విసిరిన పువ్వుల్లా పడుతోంది. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. రామయ్య అలికిడి వినిపించటం లేదు. అనిత ప్రశ్న అడిగింది. నేను పాస్ అవుతానా? అందరూ బిళ్ల మీద వేలు ఉంచారు. ఒక్క క్షణం, 2 క్షణాలు, నిమిషం. అనిత వేలుతో బిల్లని తోయటానికి ప్రయత్నిస్తోంది. శ్రీధర్ వేలి క్రింద అది కదలటం లేదు. అతడికి నవ్వొస్తోంది. కానీ ఆ నవ్వు చూస్తే చెల్లెలు ఉక్రోషంతో ఉడుక్కుంటుందని బిగపట్టాడు. అనిత అమాయకురాలు, లోకజ్ఞానం తెలియనిది కావచ్చు, కానీ డ్యామ్ ఇంటెలిజెంట్. ఒక దెయ్యం కాదు, 100 దెయ్యాలైనా అనితని పరీక్ష ఫెయిల్ చేయలేవు. ఇంకో 6 నిమిషం గడిచింది. అనిత అకస్మాత్తుగా ఇక్కడెవరో దెయ్యాన్ని నమ్మని వాళ్ళున్నారు అంది. శారద భర్త వైపు చూసింది. శ్రీధర్ నవ్వి వేలు తీసేస్తూ నేనే అన్నాడు. మీ ముగ్గురు ఆడండి. మళ్ళీ ముగ్గురు కళ్ళు మూసుకున్నారు. అనిత అడిగింది, నేను పాస్ అవుతానా? ఒక్క క్షణం నిశ్శబ్దం. కిటికీ తెరలు నెమ్మదిగా కదిలినాయి. అదిగో దెయ్యం వస్తుంది అన్నాడు శ్రీధర్. ఎవరూ మాట్లాడలేదు. అతడు బిళ్లను చూశాడు. అది కదులుతోంది. నెమ్మదిగా మీదున్న 3 వేళ్లని మోసుకుంటూ కదులుతోంది. అనిత కళ్ళు తెరిచి బిళ్ళ స్థానభ్రంశాన్ని పొందటం చూసి ఎగ్జైట్మెంట్తో ఊపిరి బిగపట్టి మళ్ళీ కళ్ళు మూసుకుంది. అతడు కళ్ళు చిట్లించి చూశాడు. బిళ్ళ అవును కాదు వైపు కాకుండా 3 అంకె వైపు వెళ్తుంది. ఇదేదో కన్ఫ్యూజియస్ తాలూకు దెయ్యమై ఉంటుంది. అనిత 3 సంవత్సరాల వరకు పాస్ అవదా? ఇది చూస్తే ఏడుపు వదిలిపెట్టదు. అతడు చెల్లెల వైపు చూశాడు. కనురెప్ప కొద్దిగా తెరిచి బిళ్ళ ఎటువైపు వెళ్తున్నది చూస్తున్నదల్లా అన్నయ్య తనని గమనిస్తున్నాడని తెలియగానే చప్పును మూసేసుకుంది.
అతడికి మళ్ళీ నవ్వొచ్చింది. ఆమె వేలితో దాన్ని అవును వైపు తొయ్యాలని చాలా క్యాజువల్గా ప్రయత్నం చేస్తుంది. మరి బిళ్ళ 3 వైపుకి ఎందుకెళ్తుంది? నారాయణరావు వేలివైపు చూశాడు. అతడి చూపుడు వేలు మీద నరం కదులుతోంది. అంటే అతడు కాదు వైపు ఫోర్స్ చేస్తున్నాడన్నమాట. నారాయణరావు చదువుకోలేదు. అనిత పాస్ అవటం అతడికి ఇష్టం లేదు. అనిత ఫెయిల్ అవ్వాలి. మూగవాడు ప్రేమకు అనర్హుడని ఎవరన్నారు? ఆ మాటకొస్తే ప్రేమే మోగది. బిళ్ళ 3ని దాటింది. ఏ వైపు కదులుతోంది? అనిత బలమంతా ఉపయోగించి అవును వైపు తోయటానికి ప్రయత్నం చేస్తుంది. అయినా బిళ్ళ పైకే వెళ్తుంది. శ్రీధర్కి చప్పున ఒక విషయం అర్థమైంది. 2 పరస్పర విరుద్ధమైన పథంలో పయనిస్తున్న శక్తులు దిశను మార్చుకుంటాయి. బిళ్ళ అట్ట మీద నుంచి కిందికి జారిపోవడంతో అందరూ కళ్ళు తెరిచారు. ఈ దెయ్యం బ్యాలెన్స్ లేని దెయ్యమై ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ట్రై చెయ్యి అన్నాడు శ్రీధర్. అప్పటికి అనిత మొహం ఉక్రోషంతో ఎర్రబడింది. చెల్లెలి నిరాశను గమనించిన శ్రీధర్, ఈ వేళ్లు పెట్టి కదపటం అది లేకుండా దానంతట అదే కదిలే దెయ్యం నాకు తెలుసు అన్నాడు. గదిలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. అనిత ఉత్సాహంగా ఎలా అంది. రామయ్యతో ఒక పెద్ద పళ్ళెం స్టవ్ తెప్పించాడు శ్రీధర్. అందరూ అతడి వైపు ఆసక్తిగా చూస్తుండగా పళ్ళెంలో నీళ్లు పోసి అందులో స్టవ్ పెట్టాడు. 1 నిమిషం గడిచింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆతృత పట్టలేక అడిగింది అనిత. చూడు, దెయ్యం వస్తోంది. కిటికీ ఎర్ర కట్టెన్ గాలికి అలలగా ఊగుతోంది. అనిత నమ్మలేనట్లు నిజంగానా అంది. చూడు, దానంతట అదే స్టవ్ని కదుపుతుంది అన్నాడు శ్రీధర్ గంభీరంగా. చెప్పు దెయ్యం, మా అనిత పాస్ అవుతుందా? పాస్ అయ్యేటట్టయితే ఒకసారి, అవనట్టయితే 2 సార్లు కొట్టు. ఏమిటి? ఎగ్జైటింగ్గా అరిచింది అనిత. అదే చెప్తుందా? అదే చెప్తుంది, చూస్తూ ఉండు. అనిత ఉద్వేగం పట్టలేక కుర్చీలోంచి లేచి నిలబడింది. బిగించి కుర్చీ కోడిని పట్టుకుని చేతిని చూస్తుంటే ఆమె ఎంత టెన్షన్గా ఉందో తెలుస్తుంది. క్షణాలు నెమ్మదిగా గడుస్తున్నాయి. చెప్పు దెయ్యమా, స్టవ్ని పైకి కదల్చడం ద్వారా చెప్పు, మా అనిత పాస్ అవుతుందా? చాలా గాఢమైన నిశ్శబ్దం. అసహనంగా కదలబోయిన శారద చప్పున ఆగిపోయింది. స్టవ్ కదులుతోంది. ఆమె ఊపిరి బిగపట్టింది. అనిత విషయమైతే అసలు చెప్పనక్కర్లేదు. కుర్చీలోంచి దాదాపు గెంతబోయింది. ఏ భావమో లేకుండా చూస్తున్నది నారాయణరావు ఒక్కడే. స్టవ్ నీళ్లలో ఒకసారి లేచిపడింది. శ్రీధర్ చెల్లిడి వైపు చూస్తూ కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఆమె ఈ అభినందనల్ని స్వీకరించే స్థితిలో లేదు. మనసంతా థ్రిల్తో నిండిపోయింది. ఏ క్లాస్లో పాస్ అవుతాను? ఫస్ట్ క్లాస్ అయితే ఒకసారి, సెకండ్ క్లాస్ అయితే 2 సార్లు, థర్డ్ అయితే 3 సార్లు అంది అనిత. మళ్ళీ నిశ్శబ్దం. 1/2 నిమిషం తర్వాత స్టవ్ ఒకసారి కొట్టింది. అందరూ అనితకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. అనిత దీని గురించి ఆలోచించడం లేదు. రేపు ఈ విషయం స్కూల్లో చెబితే వచ్చే థ్రిల్ గురించి ఆలోచిస్తుంది. దానంతట అదే కదిలే స్టవ్. ప్రపంచంలో 8వ వింత. తమ ఇంటికి దెయ్యం వచ్చిన సంగతి స్కూల్లో అందరికీ తెలియటం, వాళ్ళు తనని ప్రశ్నలు అడుగుతూ ఉండటం, ఇదంతా ఊహించుకుంటుంది. శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఇక చాలు అన్నాడు. దెయ్యాన్ని ఒక ఆఖరి ప్రశ్న అంది అనిత. ఆఖరిది, అడుగు. వదినికి పాప ఎప్పుడు పుడుతుంది? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? స్టవ్ వైపు ఉత్సుకంగా చూస్తూ అడిగింది. శారద మొహం పాలిపోయింది. ఈ టాపిక్ వచ్చినందుకు శ్రీధర్ ఆందోళనగా చూశాడు. నారాయణరావు అలానే అభావంగా కూర్చుని ఉన్నాడు. స్టవ్ కదల్లేదు. శ్రీధర్ లేస్తూ, అనిత, టైం అయింది, ఇక చదువుకో అన్నాడు. అబ్బా, ఇంత వర్షం కురుస్తుంటే చదివేమిటి బాబు? ఈ చలిగాలిలో వేడివేడి పకోడీలు తింటే అంటూ సపోర్టు కోసం వదినికేసి చూసింది. శారద మాట్లాడే మూడ్లో లేదని గ్రహించి శ్రీధర్, కోడి లేదు పకోడీ లేదు, వెళ్ళి పడుకో అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శారద అతన్ని అనుసరించింది. సడన్గా అక్కడున్న వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టు గ్రహించిన అనిత మరి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. అనిత గది ఆ ఇంటి మేడ మీద వరండా వెనక వైపు ఉంది. ఆ గది కిటికీ దగ్గర కూర్చుంటే బంగ్లా వెనక వైపు అంతా కనబడుతుంది. రాత్రిళ్ళు అక్కడ కూర్చొని బయటకు చూస్తూ ఉండటం ఆమెకు అలవాటు. ఆ రాత్రి ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. విసురుగా వేస్తున్న గాలికి దెయ్యం పట్టిన దానిలా దూరంగా వేప చెట్టు అటు ఇటు ఊగుతోంది. మెరిసినప్పుడల్లా జల్లు తెల్లగా మెరుస్తోంది. మూసి ఉన్న అద్దాల అవతల నుంచి గాలి వేగం తెలుస్తోంది. చీకట్లోకి చూస్తూ కూర్చోవటం అలవాటయ్యాక టైం తెలీదు.
ఆమెవి పెద్ద ఆలోచనలేమీ కావు, అమాయకమైన ఆలోచనలు. దెయ్యం దెయ్యం దయతలిచి వదినకు పాపను పుట్టిస్తే, దెయ్యం దయతలిచి బావకు మాటలు తెప్పిస్తే, దెయ్యం దయతలిచి గుమ్మం దగ్గర చప్పుడైతే చప్పున తల తిప్పి చూసింది. నారాయణరావు గుమ్మాన్ని పట్టుకుని అలాగే నిలబడ్డాడు. ఆమె కూడా కూర్చున్న చోటు నుంచి కదలలేదు. అతడి మొహం భావరహితంగా పేలవంగా ఉంది. నిస్తేజమైన కళ్ళు ఎప్పుడూ ఏదో విపత్తును సూచిస్తున్నట్టే ఉంటాయి. ఆ కళ్ళలో జాలితో కూడిన అభ్యర్థన. ఆమెకు జాలేస్తుంది. జాలి ప్రేమ కాదా? ఆమె తేరుకుని రా బావా అనబోయింది. అంతలోనే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె అలాగే కూర్చుని ఉంది. గదిలోని నిశ్శబ్దం భయంకరంగా తోచింది. వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేసింది. ఆమెకి ముఖేష్ పాటలంటే ఇష్టం. సన్నగా పాట వినిపిస్తోంది. పక్క మీద వాలి పైకప్పికేసి చూస్తూ పడుకుంది. దూరంగా చెట్టు కొమ్మ విరిగిన చప్పుడు. మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోంచి సన్నగా పాట. జానే చలే జాతే హే కహా దునియా సే జానే వాలే. వెళ్ళిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ప్రపంచం నుంచి వెళ్ళిన వాళ్ళంతా. ఆమెకెందుకో ఆ పాట ఆ సమయంలో రావటం అంత బాగా అనిపించలేదు. అదే టైంకి గదిలో శ్రీధర్ శారదని ఎందుకు ఉన్నట్టుండి మూడ్లో లేవు అని అడుగుతున్నాడు. ఆమె మాట్లాడలేదు. పాప ప్రసక్తి వచ్చినందుకేనా? ఆమె దీనికి కూడా సమాధానం చెప్పలేదు. ఆమెను గుండెల మీదకి తీసుకొని ముంగురులు సర్దుతూ, నువ్వు ఈ విషయం గురించి ఎందుకింత వర్రీ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అబ్బే అదేం లేదండి, ఈరోజంటే ఆ స్పిరిట్. ఏ స్పిరిట్? ఆ స్టవ్ని ఆవహించిన స్పిరిట్. పట్టుకుని అతడు నవ్వసాగాడు. గుండెల మీద ఆమె తలని అలాగే లేపి మొహంలోకి చూస్తూ, అనిత అంటే అనుకోవచ్చు, నువ్వు నమ్మేశావా అన్నాడు. అర్థం కానట్లు అంటే అంది. అదే స్టవ్ కదలటాన్ని. కదిలింది కదా అందామె. అతడు నవ్వి, బీఎస్సీ చదివావు, ఆ మాత్రం సైన్స్ తెలీదా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. శ్రీధర్ అన్నాడు, స్టవ్ పెట్టినప్పుడు క్రింద గాలి ఉంటుంది. వెలిగించినప్పుడు అది వేడెక్కి నీటి అడుగు నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అందుకే స్టవ్ ఎగిరెగిరి పడుతుంది. మనం చేయాల్సిందల్లా సరిగ్గా అది ఎగరబోయే సమయానికి ప్రశ్న అడగటమే. ఆమె ఏదో మాట్లాడివి ఊరుకుంది. అతడే అన్నాడు, శారద, మనిద్దరినీ డాక్టర్లు పరీక్షించి ఏ లోపమో లేదన్నారు. మనం చేయాల్సిందల్లా వేచి ఉండటమే. టైం ఫర్ ఫెర్టిలిటీ. ఆమె అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. గదిలో నీలిరంగు సన్ ట్యూబ్ లైటింగ్ తివాచీల పరుచుకుని ఉంది. తెల్లవారుజామున సుప్రభాతాన్ని పఠించే పెదవులు రాత్రి అవగానే చాలా అల్లరి చేస్తాయి. అతడికి ఆమెను నచ్చేది అదే. ఒకే స్త్రీలో రకరకాల స్త్రీలు. శరీరం మీద వయసు అల్లరి, పెదవుల మధ్య నాలుక అల్లరి. టైం తెలియదు. కేవలం పెదవులతోనే గంటల కొద్దీ ఆడుకుంటుంటే మిగతా శరీరం చేస్తున్న స్ట్రైక్. నగ్నంగా ఉన్న వీపు మీద నాట్యం చేస్తున్న వేళ్ళు, గుచ్చుకునే గోళ్ళు, రహస్యాన్ని శోధించే చేతులు, నవ్వే కళ్ళు, అరమెడ్పులైన కనురెప్పలు, తిరగబడే ప్రవాహపు హోరు, బలంగా తోసే వర్షం, ఎగిసిపడే సముద్రం, ఎగిరిపడే కెరటం, స్థిరంగా నిలబడ్డ శిఖరం, శిఖరాన్ని ముట్టడించి చల్లగా జారిపోయిన అలసట, వెంట్రుకల మధ్య చిక్కుకున్న మల్లె మొగ్గ నలిగిపోవడంతో అస్తిత్వాన్ని పొందిన మల్లె చెండు, పుణ్యం కట్టుకున్నవి పళ్ళో వేళ్ళో కానీ మెడ కిందికి వచ్చి చేరిన నిలవంక. టైం ఫర్ ఫెర్టిలిటీ. వర్షం వెలిసింది. దూరంగా ఎక్కడో కప్పు మీద నుంచి ఒక్కో నీటి చుక్క పడుతున్న చప్పుడు. థ్యాంక్ యూ శ్రీ. దేనికి? ఫర్ ది ఎంజాయ్మెంట్ యు ఆల్వేస్ గివ్ అన్నదామె. అతడు మాట్లాడలేదు. దట్టమైన తల వెంట్రుకల మధ్య మొహాన్ని దాచుకుంటే ప్రపంచాన్ని మురిపించేటంతట నిశ్చింత. అతడు అలసట నుంచి తేరుకొని చిలిపిగా ఆమె వైపు చూసి, దట్ ఈజ్ సైంటిఫిక్ వే ఆఫ్ ట్యాక్లింగ్ ఏ గర్ల్ అన్నాడు. ఆమె నవ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు సైన్స్ అంది. కీ ఇవ్వని గడియారం ఆగిపోయింది. దూరంగా ఏదో పిట్ట ఆగి ఆగి అరుస్తుంది. శ్రీ, ఒక సందేహం. చెప్పు. స్టవ్ను వెలిగిస్తే ఆ వేడికి క్రిందున్న గాలి స్టవ్ను పైకి తెస్తుంది, అంతేగా నువ్వు చెప్పే సైన్స్? అవును. నువ్వు అడగగానే రామయ్య స్టవ్ తీసుకొచ్చి నీళ్ళలో పెట్టాడు. వెంటనే నువ్వు ప్రశ్నలు అడగటం మొదలుపెట్టావు. కానీ శ్రీ,
స్టవ్ ఎవరు వెలిగించారు? శ్రీధర్ నిశ్చేష్టుడయ్యాడు. దూరంగా గాలిలో నారాయణరావు మౌతార్గన్ ధ్వని అలలలుగా వినిపిస్తోంది.